అత్యంత పేద ప్రజలున్న ఈ తెలంగాణలో దొరుకుతుందని మనమందరం ఆశించాం. తెలంగాణ ప్రాంతం అంటేనే అత్యంత వెనుకబడిన ప్రజలు నివసిస్తున్న ప్రాంతం. ఎస్సీలనండి, ఎస్టీలనండి, బీసీలనండి, ఇవాళ మహిళలు అన్ని రంగాలలో ఇటువంటి ప్రజలున్న ఈ ప్రాంతం కొంత బాగుపడుతుందేమో అని ఆనాడు మనమందరం కోదండరాం సారు నడిపారా ఉద్యమాన్ని. కానీ మన ఆశలు అడియాశలు అయినాయి. అటు తెలంగాణ వచ్చిన తర్వాత విద్యారంగం ఇంకా విధ్వంసం అయిపోయింది తప్ప ఇంకా మెరుగుపడలేదనేది ఇంతకుముందు వక్తలందరూ చెప్పిన విషయాలను బట్టి మనకు తెలుస్తున్నది. నేను వీటన్నిటిని రిపీట్ చేయకుండా ఒక 2-3 విషయాలు మాట్లాడి ముగిస్తాను. ఒకటి, తెలంగాణ ఇవాళ ప్రతి దానిలో ముందున్నది. రైజింగ్ తెలంగాణ అని మొన్న మీటింగ్ పెట్టుకున్నారు. యాక్చువల్గా ఇట్ ఈస్ ఏ ఫాలింగ్ తెలంగాణ. దర్ ఇస్ నథింగ్ రైజింగ్ ఇన్ తెలంగాణ. ఎందుకంటే గ్రోత్ రేటు మా గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ పెరిగింది, గ్రోత్ రేటు పెరుగుతుంది, కానీ విద్యపై పెట్టే ఖర్చు తగ్గుతుంది. ఏమన్నంటే మాది చాలా పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా ఎక్కువ ఉంది మాది తెలంగాణలో అని పాలకులు చెప్పుకుంటూనే పోతున్నారు. కానీ విద్యకు మాత్రం పెట్టే ఖర్చు తగ్గుతూ వస్తుంది. తెలంగాణ వచ్చేటప్పుడు 2014లో ఇందులో రాసినట్టు 11% ఉన్న బడ్జెట్ ఇవాళ 7.5% ఉన్నదంటే ఈ రాష్ట్రాన్ని ఏలిన పాలకులు ఎంత విధ్వంసం చేశారో అనేది మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఎప్పుడైతే బడ్జెట్ తగ్గిందో, సరే టీఆర్ఎస్ పాలనలో తగ్గింది, అప్పుడు మీటింగులు పెట్టినాం. కాంగ్రెస్ పాలన తగ్గుతుంది, ఇప్పుడు మీటింగులు పెడుతున్నాం. అయితే దీనికి భాగ్యలక్ష్మి గారు ఒక బలం. ఇప్పుడు కనుక మీరు కేటాయించకపోతే ధర్నాలు చేస్తాం ఊళ్ళల్లో. ఇక్కడే కాదుగా, ఏది ఇక్కడ ఓకే మీటింగులు పెట్టుకుంటున్నాం, కానీ ఈ మీటింగులు జరగవలసింది గ్రామాలలో, మండలాలలో. అటువంటి చేస్తామని మనం అందరం, ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు ఈ పాలక పార్టీలు ఎలక్షన్లకు వింటాయి అప్పుడప్పుడు. కాబట్టి ఎలక్షన్ల టైంలోనే మీరు మీ గ్రామాలలో మీటింగులు పెట్టి ఎంత వీళ్ళు విధ్వంసం చేశారో చెప్పవలసిన అవసరం ఉంది. ఈ 20% డిమాండ్ చేయవలసిన అవసరం ఉన్నది. ఒక్కటే విషయం నేను చెప్పదలుచుకున్నా, తెలంగాణ ఎంత తక్కువ బడ్జెట్ కేటాయిస్తుందంటే భారతదేశంలో ఏ రాష్ట్రం కేటాయించలేదు. ఇంతకన్నా దారుణం ఉంటుందా అండి? అసలు ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా మనం పోయి ఉత్తరాది రాష్ట్రాలు, బీమారు రాష్ట్రాలని అప్పుడప్పుడు ఈ ఆర్థికవేత్తలు మాట్లాడుతూ ఉంటారు. బీమారు రాష్ట్రాలలో రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, బీహార్లో 18% ఇస్తున్నారు. మన దగ్గర 7%, 7.3%. అంటే మరి బీమారు రాష్ట్రాలకు బయటపడ్డాయి. మరి తెలంగాణకి ఏమైనా బీమారు వచ్చిందా తెలియదు. మరి బీమారు వచ్చింది, అందుకోసమే ఇవాళ ఇంత తక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నారు. సరే పోనీ ఆ రాష్ట్రాలు ఇడిచిపెట్టినాయి, పక్క రాష్ట్రాలతోనన్నా అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి అంటే పక్క రాష్ట్రాలతో పోటీ కాదు మాకు. ఎందుకంటే ఎందుకు పోటీ కాదంటే పక్క రాష్ట్రాలు ఎక్కువ ఇస్తున్నాయి విద్యకు. ఇవాళ తమిళనాడు 13%, కర్ణాటక 13%, కేరళ 15%. ఈవెన్ మనం ఆంధ్రప్రదేశ్ మనం తిట్టి తెలంగాణ తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా 12.7% ఇస్తున్నారంటే ఇంతకన్నా సిగ్గు ఏమైనా విషయం ఉంటుందా అండి? అంటే అటు ఆ రాష్ట్రాలు కంపేర్ చేసుకున్నా అంతే, ఈ రాష్ట్రాలతో కంపేర్ చేసుకున్నా అంతే. దేశ సగటున సరే పోనీ సగటు అన్న ఇస్తారా అని అంటే సరే మనం అందరం పోయినాం, వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు దేశ సగటు 15%. 15% కనీసం రాసుకుంటారు. మనం 20% అడిగినాం, 30% అడిగినాం, సరే 15%. వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళకే నమ్మకం లేదు, వాళ్ళ మేనిఫెస్టోలను వాళ్ళే ఉల్లంఘించుకుంటున్నారు. అంటే ఎంత ద్రోహం అంటే మీరు మాట్లాడిన మాటల మీద విశ్వాసం ఉండదు,
మీరు రాసిన రాతల మీద ఉండదు, మరి దేని మీద ఉంచాలిగా? ఎప్పుడైతే ఈ బడ్జెట్ తగ్గిపోతుందో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు తగ్గిపోతున్నారు. మిత్రులారా, చాలా సీరియస్ విషయం ఏంటంటే ఇవాళ అప్పుడప్పుడు మనకు పాలకవర్గ పార్టీల నుంచే చెప్తారు, సుఖేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి మండలిలో మాట్లాడుతూ, సరే ఆయన ఊళ్ళో కూడా గదులు లేవట, అంటే పరిస్థితి అట్లుంది. ఆయన మాట్లాడుకుంటూ మా ఊళ్ళో కూడా గదులు లేవండి, చలికాలంలో కింద కూర్చుంటున్నారు అని ఆయనే అందరికి రాసిన ఉత్తరాలు, యోగితారా నాకు రాసిన, ముఖ్యమంత్రికి కూడా చెప్పినా ఇంతవరకు డబ్బులు వస్తలేవని అన్నాడు. అంటే 18.5 లక్షలు ఇంతకుముందు ఒక దగ్గర చూసిన, గత 2 సంవత్సరాలలో 10 లక్షల మంది పడిపోయారు ప్రభుత్వ పాఠశాలలో. ఇప్పుడు మిగిలింది 18 లక్షల మందే. మిత్రులారా, ఇంతకుముందు నర్సిరెడ్డి గారు చెప్పినట్టు అది ఏమన్నాడు, జారుడు బండ. ఆ జారుడు బండలో ఇక 5 సంవత్సరాలలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క స్టూడెంట్ కూడా ఉండకుండే పరిస్థితి ఏర్పడుతుంది. 18 లక్షలు ఇవాళ అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇక ప్రభుత్వ విద్య గురించి, ప్రభుత్వ పాఠశాలలు అనేటివి మనం ఇది ఒక ఆర్కియాలజీలో పెట్టుకొని ఒక ప్రభుత్వ పాఠశాల ఉండేదట, అందులో అత్యంత పేదవాళ్ళు చదువుకునే వాళ్ళట అని చూపించవలసిన అవసరం ఉంది. అటువంటి పరిస్థితి ఇప్పుడు, అటువంటి ప్రమాదం రానుంది. గత ఒక 3-4 సంవత్సరాల్లోనే మొత్తం 18 లక్షలు, ఉన్న 18 లక్షలు ఇవాళ పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ప్రమాదాన్ని మనం గుర్తించాలి. ఇంకో 2 ఏంటంటే వాళ్ళు అప్పుడప్పుడు ఏమంటారంటే టీచర్ పీపుల్ రేషియో, ఈ విద్యాశాఖ అధికారులు ఉంటారు, అంటే రాష్ట్రం మొత్తం మీద తీసుకొని, ఏం సార్ మేము అడిగినప్పుడు ఒక్క టీచర్కు 18 మందే ఉన్నారు, మీరు ఇంకా టీచర్లు కావాలంటున్నారు. అంటే విద్యాశాఖ అధికారులకు ఈ మాత్రం తెలియదా? ఒక స్కూలుకు పోయి టీచర్లు ఉన్నారా లేదా అని చూసే అంత జ్ఞానం లేదా విద్యాశాఖ అధికారులకు? 1:18 పాఠశాలలో ఉండాలి, స్టేట్లో కాదు. ఇవాళ సైన్స్ టీచర్లు లేని ఉన్నాయి, మ్యాథ్స్ టీచర్లు లేని ఉన్నాయి, తెలుగు టీచర్లు లేని స్కూళ్ళు ఉన్నాయి. అక్కడికి పోయి చూడాలి, అక్కడ 1:18 ఉందా లేదా అనేది చేయకుండా. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు లేరు అక్కడ. ఎవరో పిల్లలు, ఎవరో దళితులు, ఆదివాసులు చదువు వస్తేంది రాకుంటేందని ఒక దుర్మార్గమైన ఆలోచనలతో విద్యాశాఖ వాళ్ళు ఏం చేసిందంటే 60 మంది విద్యార్థులున్నా కూడా మేము 2 టీచర్లు ఇస్తామంటున్నారు. 60 మంది విద్యార్థులున్న స్కూళ్ళు ఈ రాష్ట్రంలో 15,000 ఉన్నాయి. అంటే 15,000 వచ్చే 2-3 సంవత్సరాల్లో మూతపడతాయి. ఏం అడుగుతున్నాం? కనీసం సరే ప్రతి తరగతి అప్పుడప్పుడు మమ్మల్ని ఏమంటున్నారంటే 20 ఉన్నా కూడా 5 టీచర్లు ఇవ్వాలన్నా సార్, ఇంతమందికి ఇంత జీతాలు ఖర్చు పెట్టాలా? సరే 20 ఉన్నా 5 టీచర్లు ఇయ్యకు. నీ జీవో ప్రకారమే 10 మంది విద్యార్థులుంటే ఒక టీచర్ అన్నావు. ఆ తర్వాత కనీసం ప్రతి 20 మందికి ఇంకొక టీచర్ని ఇవ్వచ్చు కదా, 30 మందికి ఇంకొక టీచర్ ఇవ్వచ్చు కదా, రెండవ టీచరు, 50 మందికి ఇంకో టీచర్ ఇవ్వచ్చు కదా, 70 మందికి ఇంకోటి ఇవ్వచ్చు కదా. అట్లా ఇస్తే కనీసం బతుకుతాయి ఇవి. అది చెయ్యం మేము, 60 మంది ఉంటే తప్ప మేము ఇయ్యము అని ఇట్లా టీచర్ పీపుల్ రేషియో పేరు మీద మోసం చేస్తున్నారు. టీచర్ పీపుల్ రేషియో కాదు, ఒక ఆర్థికవేత్త అమర్త్య సేన్ అన్నట్టు టీచర్ క్లాస్ రూమ్ రేషియో. ప్రతి క్లాస్ రూమ్లో టీచర్ ఉన్నాడా, ప్రతి క్లాసుకు టీచర్ ఉన్నాడా లేడా, ప్రతి సబ్జెక్టు టీచర్ ఉన్నాడా లేదా, అలా గమనించాలి తప్ప. ఎందుకంటే వీళ్ళకు ఎలాగూ చదువు విద్య ఇవ్వాలని లేదు కాబట్టి అటువంటిది ఒకటి తీసుకొస్తున్నారు. ఇంకొక కన్ఫ్యూజన్ ఏం తీసుకొస్తున్నారంటే విద్యా ఖర్చు కాదు సార్, అన్ని విద్య మీరు ఓన్లీ 7.3% అంటున్నారు ఏంటి? మేము వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ పెడుతున్నాం, మేము రెసిడెన్షియల్ స్కూల్స్ పెడుతున్నాం, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, అది లెక్క కడతలేరు మీరు. మిత్రులారా, అది లెక్క కట్టినా కూడా 9% దాటుంటుంది. 7.5% ఎక్కడ ఉంటే ఇంకో 2% కన్నా ఎక్కువ లేదు. మరి నువ్వు అన్న 15% ఎక్కడ పోయింది? ఎందుకు ఇస్తలేవు? నీ మేనిఫెస్టోని నువ్వే ఎందుకు ఉల్లంఘిస్తున్నావు? అంటే వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ కలిపినా కూడా, అందుకో మనం అడిగేదంటే అట్లీస్ట్ 15% విద్యా బడ్జెట్, 5% వెల్ఫేర్ బడ్జెట్, 20% అట్లీస్ట్ కనీసం ఇప్పటికన్నా. కానీ అలా కాకుండా లేదు, మీరు ఇది లెక్క కడతలేరు, అది లెక్క అంత మోసం చేస్తూ మేము బడ్జెట్ ఇస్తున్నామని చెప్పు, ప్రతి మీటింగులో విద్య అని చెప్పి, తర్వాత వీళ్ళ దగ్గర డబ్బులు లేవు అనేది కూడా కరెక్ట్ కాదండి. డబ్బులు లేవు అనేది కరెక్ట్ కాదు.
నీకు కావలసినవి ఇంతకుముందు అన్నట్టు ఒక్క స్కూల్కి 200 కోట్లు, 119 కాన్స్టిట్యుయెన్సీలో నీకు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ 200 ఇంటూ 119 24,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ మధ్యలో అప్పుడప్పుడు అంటే నన్ను కోసినా పైసలు లేవు. ఏం చేస్తాం? కోసుకుంటే కోసుకోండి, కోస్తే నిజంగానే పైసలు వస్తే కోసేవాళ్ళం, పైసలు రావు. కానీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఇచ్చేది 24,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు కొత్త స్కూల్ ఎందుకు పెట్టాలి? 25 ఎకరాలు ఎందుకు కొనాలి? రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం ఇవాళ బిజినెస్ అంటే అన్ని బిజినెసే, విద్య బిజినెసే, వైద్యం బిజినెసే, తాగునీరు విద్య అన్ని బిజినెస్లే. కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ ఎవరు అడిగండి? మనం ఏమైనా ప్రొటెస్ట్ చేసినావా? నాకు ఇట్లా మీటింగ్ పెట్టినావా? రీజనల్ రింగ్ రోడ్ కావాలని ధర్నాలు చేసినావా? ఎందుకు చేస్తున్నావు రీజనల్ రింగ్ రోడ్? అంత కాంట్రాక్టర్లు డబ్బులు తినడం, దోసుకోవడం. ఎవరు అడిగిండు నేను? ఫోర్త్ సిటీ ఎవరు అడిగిండు నేను? ఫోర్త్ సిటీ పెట్టడం ఏంటి? మళ్ళా ఆడ రియల్ ఎస్టేటే, ఆడ డబ్బులే. రైతుల భూములను కొల్లగొట్టడం, ఆడికి తీసుకెళ్లడం, ఫోర్త్ సిటీ కట్టడం. డబ్బులు లేవు అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు మనకట్లా చెప్తారు అప్పుడప్పుడు, సార్ అసలే డబ్బులు లేవు సార్. కానీ ఇది నిజమైన వాదనలు కాదు. ఈ వాదనలను మనం తిప్పికొట్టాలి. టీచర్ పీపుల్ రేషియో కానీ, లేకపోతే డబ్బులు లేవు అనడం కానీ, లేకపోతే మౌలిక వసతులకు సంబంధించి కానీ, లేకపోతే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ పేరు మీద మళ్ళొక దాన్ని తీసుకొచ్చి ఉన్నాయి మూసేయటానికే చేస్తున్నారు తప్ప వేరే లేదని నేను భావిస్తూ, ఈ డిమాండు చాలా ఆర్గనైజేషన్స్ ఒప్పుకునే డిమాండ్ ఇది. కాబట్టి దీని మీద ఇనిషియేటివ్ తీసుకొని ఒక ఐక్య ఉద్యమం. సరే, మనకు ఎన్నెన్న డిఫరెన్స్ ఉండొచ్చు. నేను కామన్ స్కూల్ కావాలనొచ్చు, కామన్ స్కూల్ ఇమీడియట్గా అది ఆ డిమాండ్ అందరూ ఒప్పుకోకపోవచ్చు. కానీ 20% అనేది అందరూ ఒప్పుకుంటారు. కాబట్టి మనం సంఘాలన్నీ కలిపి ఒక పెద్ద ఎత్తున దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అందులో మనం కోదండరామ్ సార్ను కూడా అడుగుదాము. ప్రజా ఉద్యమాలలో అనుభవం ఉన్నది కాబట్టి ఒక తెలంగాణ ఉద్యమం లాగా ఈ విద్యా ఉద్యమం ఉంటే తప్ప ఈ తెలంగాణకు అనేది ఇక మనకి చైతన్యమైన తెలంగాణ అని అంటూ ఉంటాం అప్పుడప్పుడు. కానీ ఇవాళ నిజంగా చెప్పాలంటే నాకు అనుబుద్ధి అయితలేదు, కానీ అజ్ఞాన తెలంగాణగా మారిపోతుంది. ఉన్మాద తెలంగాణ అజ్ఞాన తెలంగాణగా మారిపోతుంది. ఎందుకంటే ఎక్కడికన్నా మనం ఏదన్నా ఎక్కడికన్నా వెళ్తే అందరూ ఇంజనీర్లు, డాక్టర్లు వచ్చి మన మీదకి వచ్చి ఇవాళ అంతా ఏమన్నంటే జై శ్రీరామ్, ఏమన్నంటే మీరు ఎందుకు వచ్చిండ్రు? ఉన్మాద తెలంగాణ. ఇంకొక వైపేమో ఇక ఆ రిపోర్ట్స్ అన్ని వెంకటరెడ్డి సార్ ఫుల్గా చెప్తాడు. 8వ తరగతి చదివే పిల్లలు 2వ తరగతి పుస్తకం చదవలేకపోతే ఇంతకన్నా ఘోరం ఉంటుందండి. కాబట్టి మిత్రులారా, ఇంకెక్కువ మాట్లాడకుండా నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.